ప్రియమైన వారలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున మీకు నా ప్రేమ వందనములు. జూలై నెల 3వ తేదీ ప్రభు యొక్క వాక్యం మీ యొద్దకొస్తున్నది. నిజంగానే ఈ దినం ఒక మధురమైన దినం, మాధుర్యమైన దినం, అద్భుతము రుచించే దినమని ప్రభు యొక్క నామములో నేను ప్రకటిస్తున్నాను. మీరును విశ్వాసముతో చెప్పండి. దేవుని యొక్క కృప భరిస్తుంది. పరిశుద్ధాత్మునితో అనుదినము అనే ఈ క్లుప్త సందేశం, షార్ట్ మెసేజ్ మీకు ప్రయోజనకరంగా ఉంది కదా. మిమ్మలను తలంచున్నప్పుడల్లా ప్రభువును స్తుతిస్తున్నాను. సరే, ఈ దినమునకు సంబంధించిన దేవుని వాక్యం ఏమిటి? 2వ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 21వ వచనం. ఆ శవమును ఎలీషా యొక్క సమాధిలో ఉంచగా దింపిన ఆ శవము ఎలీషా శల్యములకు తగిలినప్పుడు అది తిరిగి బ్రతికి కాళ్ళు మోపి నిలిపెను. తన కాళ్ళు మోపి నిలిపెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ వాక్యం చెప్తుంది, ఎలీషా అను ఒక ప్రవక్త, ఆ ప్రవక్తను ఒక సమాధిలో పాతిపెట్టారు. 1 సంవత్సరం అయిపోయింది. ఆ ఊరిలో ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ చనిపోయినటువంటి ఆ వ్యక్తి శవమును ఎలీషా సమాధిలో ఉంచుతున్నారు. ఎలీషా యొక్క శల్యము చనిపోయినటువంటి ఆ యొక్క శవమునకు తగిలినప్పుడు వాక్యము సెలవిస్తుంది, బ్రతికి కాళ్ళు మోపి నిలిచెను. ప్రభువును నేను మహిమపరుస్తున్నాను. నా ప్రియమైన దేవుని బిడలారా, పరిశుద్ధాత్ముని యొక్క శక్తి ఎముకలను బ్రతికించే శక్తి, చావుకు లోనైన శరీరములను బ్రతికించేది. ఈరోజు క్రొత్త అభిషేకమును మీరు ఎదురు చూడండి. మీ నరములు, ఎముకలు మండలము, మీ యొక్క చీల మండలములలో ఏదో ఒక రీతిగా మీరు బలహీనపడినట్లయితే, మీ బలహీనతలను యేసు సిలువలో మోసి తీర్చారు. మీరు మోయవలసిన అవసరత లేదు. ఆమేన్. నేనే నిన్ను స్వస్థపరచు యెహోవాను అని ఆయన వాగ్దానము చేశాడు. నిర్గమకాండం 14:25లో దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్ముడు ఈ దినం ఒక ప్రత్యేకమైన శక్తితో మీ మీదికి దిగి వచ్చేటప్పుడు మీ నరములు, ఎముకలు బ్రతికింపబడతాయి. ప్రభువుకు మహిమ కలుగునుగాక. ఆలోచించండి, ఎలీషా అద్భుత సూచక క్రియలన్నీ చేసి తన జీవితమును ముగించి సమాధి చేయబడి పాతిపెట్టబడుతున్నాడు. మరుసటి సంవత్సరమందు ఒక శవమును ఆ యొక్క సమాధిలో ఉంచేటప్పుడు, ప్రియులారా, 1 సంవత్సరము తరువాత ఎలీషా ఎముకలలో శక్తి ఉన్నట్లయితే, నేను మీకు చెప్పుచున్నాను, మీరు పొందిన అభిషేకం సాధారణమైనది కాదు, ప్రశస్తమైన శక్తిని తీసుకుని వస్తుంది. అందువలన మిమ్ములను మీరు తక్కువగా అంచనా వేయకుండా నాలో ఉన్న ఆ శక్తిని ప్రజ్వలింప చేయాలి అని మీలో ఉన్న ఆత్మీయ వరములను ప్రజ్వలింప చేయండి. ప్రార్థనను పెంచండి. అభిషేకములో నింపబడండి. ఆమేన్. సమస్త అడ్డగించిన తలుపులు తెరవబడతాయి. ప్రభు మిమ్మలను సంతోషపరుస్తాడు. ప్రార్థించుదాం. మా పరిశుద్ధమైన మంచి తండ్రి, ఈ దినమందు ప్రభువా మీరిచ్చిన ప్రవచన వాక్కుకై స్తోత్రం. బలము కలిగిన వారికి, బలము లేని వారికి సహాయము చేయట మీకు సులువైన కార్యమయ్యా. ఇప్పుడు ఎవరెవరైతే మీ సహాయము కొరకు ఎదురు చూస్తున్నారో, ఒక దైవికమైన అభిషేకం వారి మీదికి దిగి రావాలి. సంపూర్ణ స్వస్థత, సంపూర్ణ బలము, సంపూర్ణ శక్తిని అనుగ్రహించి మీ బిడ్డలను ధైర్యపరచండి. ప్రార్థన ఆలకించిన దేవునికి స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కట్లు తెగిపోయాయి, క్రొత్త బలము దిగి వచ్చింది. మీకు స్తోత్రం రాజా. ఈ దినమంతా ప్రభువా నడిపించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభువుకు మహిమ కలుగును గాక. ఈ మాట మిమ్మల్ని ఎలాగూ బ్రతికించింది. మీ ద్వారా అనేకుల యొక్క ఆత్మ బ్రతికింపబడాలి. కనుక అనుదినము నేను చెప్పుచున్నాను, ఎదుటివారికి షేర్ చేయండి. ప్రభువు నామం మహిమపరచబడుతుంది. ప్రభు చిత్తమైతే మరలా కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ. దేవుని బిడ్డలారా, ఈ వర్తమానము మీకు మిక్కిలి ఆశీర్వాదకరముగా ఉందని మేము నమ్ముచున్నాము. ఇంకనూ మా వర్తమానములను విని ప్రభువులు ఆశీర్వదింపబడుటకు జీసస్ మీట్స్ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. మరియు మా ప్రార్థన సహాయముకై మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9841425236 మరియు 7299546363. ఈమెయిల్ gpsrobinson@hotmail.com. ప్రభు మిమ్మును ఆశీర్వదించునుగాక.